వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్. మనం ఇంట్లో ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఫస్ట్ స్వీట్‌ని ప్రిపేర్ చేస్తాం. లేదంటే ఫెస్టివల్స్‌కైనా దేవుడికి సమర్పించేది స్వీట్. అలాంటి స్వీట్‌ని ఇన్‌స్టంట్‌గా, ఫాస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఇంట్లో ఏదైనా మార్కులు బాగా వచ్చినా, జాబ్ వచ్చినా, మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా, ఏదైనా మనం ఇంట్లో ఏదైనా గుడ్ న్యూస్ విన్నప్పుడు ఫస్ట్ ప్రిఫర్ చేసేది అన్ని ఫ్యామిలీస్‌లో స్వీట్. ఫంక్షన్స్‌కైనా ఎనీవన్. సో, అలాంటి స్వీట్‌ని చాలా ఫాస్ట్‌గా తయారు చేసుకొని అందరితో స్వీట్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేది చిన్న పిల్లలు చాలా బాగా తినే స్వీట్ ఇది. చిన్న పిల్లలు బాగా లైక్ చేస్తారు. ఇలాంటి స్వీట్‌ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. స్వీట్ తయారు చేయడానికి బెల్లం, దానితో పాటు కొంచెం సేమియా, పాలు, ద్రాక్ష, ఒక యాలుక్కాయ, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్‌ని పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలి. సో, ఫస్ట్‌గా నెయ్యి పెనంలో వేసి కొంచెం వేడెక్కగానే సేమియాస్‌ని యాడ్ చేయాలి. సేమియాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమియాలు కలర్ చేంజ్ అయ్యేలోపు బెల్లం నానబెట్టేసుకుంటే బెటర్. ఎందుకంటే బెల్లం నానిపోతుంది. సేమియాలు కలర్ చేంజ్ అయ్యాక పాలు యాడ్ చేయండి. సో, బెల్లంని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్ యాడ్ చేస్తే సేమియాలు పాలల్లో ఉడికేలోపు బెల్లం నానిపోతుంది, కరిగిపోతుంది. సో, మనకు అందుబాటులో పాలు లేకపోతే సేమియాలు వేగిపోయిన తర్వాత ఆ పాలు పోసిన ప్లేస్‌లో ఎట్ ది సేమ్ టైం నీళ్ళు పోసి ఉడికించుకున్నా పర్లేదు. లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే గనక పచ్చి కొబ్బరి యొక్క బాగా మిక్సీ బట్టి పచ్చి కొబ్బరి నుంచి వచ్చే పాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసిన స్వీట్ చాలా బాగుంటుంది. పాలే కంపల్సరీ అనేది అవసరం లేదు. సో, సేమియా పాయసంలో పాలల్లో సేమియాలు ఉడికిపోయిన తర్వాత బెల్లంలో నానబెట్టిన బెల్లం నీళ్ళని పోసి ఒక యాలక్కాయ వేసి మిక్స్ చేయడమే. సో, స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది. మనకు అర్థమవుతుంది స్వీట్ రెడీ అయిపోతుందని. సో, ఆ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కల్ని యాడ్ చేయండి. చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలైతే చాలా మంచిది, హెల్తీగా ఉంటారు, తింటారు. ఇష్టం లేకుండా స్వీట్ అంటే ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. షుగర్ పేషెంట్స్ అయినా లేదంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళైనా ఈ స్వీట్ తినొచ్చు. ఎందుకంటే పంచదారతో చేయలేదు. అది కూడా బెల్లం తక్కువ, స్వీట్ తక్కువగా చేసుకుంటే ఎలాంటి వాళ్ళైనా లైక్ చేస్తారు. స్వీట్ ఇష్టం లేని వాళ్ళైనా, తీపి అంటే తింటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళైనా సరే స్వీట్‌ని ఈజీగా తినేస్తారు. సో, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎండ్ వరకు చూసారు కదా. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఇది పక్కా ఆంధ్ర విలేజ్ స్టైల్ స్వీట్ తయారీ విధానం.